పుచ్చకాయ సాగుకు సంబంధించినటువంటి విషయాల్లో ఎప్పుడు చేస్తే వస్తుంది, ఇది ఎన్ని రోజుల పంట, పంటకు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంది, ఈ జాగ్రత్తలలో ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం ఎంత కీలకం అనేటువంటి అంశాలను రైతు సోదరులు ఇప్పటికే చాలామంది అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. పుచ్చ సాగు సమగ్ర విధానం గురించి ఇప్పుడు మనం చర్చించుకుందాం. జనరల్గా పుచ్చకాయలు మార్కెట్లో 2 రకాల పుచ్చకాయలు మనకు అందుబాటులో ఉంటాయి. ఒకటి బ్లాక్ కలర్, దీన్ని ఐస్ బాక్స్ వాటర్ మెలన్ అని చెప్పేసి కూడా చెప్తారు. ఇది కాకుండా నార్మల్ పుచ్చకాయకు సంబంధించినటువంటి నాటు రకంలో సార్కల్ ఉండి, సో సాధారణంగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఐస్ బాక్స్ వాటర్ మెలన్ను కల్టివేషన్ చేస్తున్నటువంటి పరిస్థితి రైతు సోదరుల దగ్గర చూస్తున్నాం. చాలా తక్కువ మోతాదుల్లో కల్టివేషన్ నార్మల్ పుచ్చకాయను పండిస్తున్నారు. సో ఈ ఐస్ బాక్స్ వాటర్ మెలన్కు నార్మల్ పుచ్చకాయకు సంబంధించింది. ఐస్ బాక్స్ వాటర్ మెలన్ చాలా ఎర్లీగా వస్తుంది. 65 రోజుల నుంచి 68 రోజులు 70 రోజులలోనే పుచ్చకాయ మన చేతికి వస్తుంది. ఐస్ బాక్స్ వాటర్ మెలన్ నల్లకాయ. అదేవిధంగా తెల్లకాయ సుమారు 85 నుంచి 90 రోజులు 100 రోజుల కాలంకి ఇది అందుబాటులోకి వస్తుంది. చాలామంది వివిధ టైంలలో కలిసినప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా చాలామంది వాటర్ మేనేజ్మెంటు ప్రాపర్గా లేనప్పుడు పుచ్చకాయ లోపల తెలుపు రంగులో ఉండడం, అదేవిధంగా గింజలు నాణ్యంగా లేకపోవడం, తర్వాత ఎర్లీ మెచ్యూరిటీకి సంబంధించిన దగ్గర దానికి పూర్తిగా రెడ్ కలర్ లోపల పిగ్మెంట్ డెవలప్ కాకంటే ముందుకే వీళ్ళు మార్కెట్ లోపలికి తీసుకురావడం, అయితే నిల్వ ఉండడానికి సంబంధించిన దగ్గర కోతకు వచ్చినప్పుడు ఒకేసారి కోయడం, ఇట్లాంటి పరిస్థితులన్నీ చేస్తుంటారు. వాటర్ మెలన్ లేదా పుచ్చకాయను ప్రధానంగా నీటి అవసరం చాలా ఎక్కువగా ఉండాల్సినటువంటి నీటి అవసరం చాలా ఎక్కువగా, అంటే నార్మల్గా టమాటాతో మిర్చితో మిగతా పంటలతో పోలిస్తే చాలా తక్కువ నీళ్ళే, కానీ ఒక సర్టెన్ టైంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టేజ్లో దీనికి ఇంపార్టెంట్గా అవసరం పడుతుంది. జనరల్గా సహజంగా పుచ్చకాయ గింజ పెట్టుకున్నప్పుడు గింజ పెట్టుకున్నట్టు నుంచి మొలకెత్తడానికి 5 నుంచి 6 రోజులు లేదా 8 రోజుల టైం తీసుకుంటుంది. సో గింజలు పెట్టిన తర్వాత 6 నుంచి 8 రోజుల సమయాల్లో అవి మొలకలు వచ్చిన తర్వాత, మొలకలు వచ్చిన 2 ఆకుల నుంచి 4 ఆకుల స్టేజ్ వచ్చేసరికి సుమారు 12 రోజుల నుంచి 13 రోజుల సమయం పట్టినప్పుడు, సో 12 రోజుల నుంచి దీనికి ఫర్టిగేషన్ స్టార్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సర్వసాధారణంగా ఫర్టిగేషన్ వేయకుండా కూడా మనం పండియవచ్చు, ఫర్టిగేషన్ చేయకుండా కూడా ఫర్టిగేషన్ అంటేనే ఫర్టిలైజర్ ప్లస్ ఇరిగేషన్, అంటే నీళ్లు ప్లస్ ఎరువులు ఈ 2 కలిసినటువంటి దాన్ని మనం ఫర్టిగేషన్ అని చెప్తాం. సో ఈ ఫర్టిగేషన్కి సంబంధించినటువంటి దాంట్లో ఏమేమి ఎరువులు వేయాలి అంటే ప్రధానంగా NPK అంటే నత్రజని, భాస్వరం, పొటాషియం. దీంతోపాటు మీరు అడుగుగా వేసుకున్నప్పుడు అడుగులనే ఆల్రెడీ పశువుల పేడ కావచ్చు, గొర్రెల ఎరువు, మేకల ఎరువు, కోళ్ళ ఎరువు రకరకాలుగా చేసుకొని బెడ్ మేకింగ్ చేసుకొని మల్చింగ్ షీట్ వేసుకొని ఇప్పటికే ఆల్రెడీ కల్టివేషన్ చేస్తున్నటువంటి రైతు సోదరులు ఒక 4-5 రోజులు అటు ఇటు అయినా పర్వాలేదు, కానీ ఒకవేళ రసాయన ఎరువులకు సంబంధించినటువంటి కండిషన్ తోటే పండించేటువంటి రైతు సోదరులు ఖచ్చితంగా 12వ రోజు నుంచి 14వ రోజు వరకు ఖచ్చితంగా ఫర్టిగేషన్ స్టార్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో నీళ్ళ యొక్క అవసరం ఎలా ఉంటుంది అంటే మొదటి స్టేజిలో నీళ్లు పెట్టినప్పుడు గింజలు పెట్టిన తర్వాత బిరుగా నీళ్లు పెట్టేసేసి 1 or 2 days ఆగినప్పుడు ఈ గింజ నీళ్లను యొక్క తేమను గుంజుకొని గింజ మొత్తం పగిలి ఉబ్బిపోయి మొత్తం దాని యొక్క వేరు వ్యవస్థ, అదేవిధంగా మొక్క పైకి వస్తూ ఈ పుచ్చగింజ ఇట్లా ఒక కప్పులాగా కోన్ షేప్లో దాని పైకి వచ్చి ఆ తర్వాత ఆకులు విచ్చుకొని బయటికి వెళ్ళడం జరుగుతుంది పుచ్చగింజ. సో ఈ గింజ వెళ్ళిన తర్వాత అది 2 ఆకుల నుంచి 4 ఆకుల స్టేజ్ అనదర్ 1 or 2 daysకి సంబంధించినటువంటి స్టేజ్లో జరుగుతుంది. సో సుమారు 12 రోజుల సమయానికి వచ్చేసరికి 4 ఆకుల నుంచి 5 ఆకులకు సంబంధించినటువంటి పరిస్థితి రావడానికి ప్రయత్నం జరుగుతుంటుంది. సో ఈ క్రమంలో మొక్కకు ఖచ్చితంగా ఫర్టిగేషన్ అవసరం. మరి ఫర్టిగేషన్ ఏమి ఇవ్వాలి? మార్కెట్లో మనకు దొరుకుతున్నటువంటి 19 అని చెప్పేసి దొరుకుతుంది. అంటే NPK 3 మిశ్రమాలు కలిసినటువంటిది, నత్రజని 19%, భాస్వరం 19% లేదా పొటాషియం 19%, ఈ మూడిటి కంపోజిషన్కి సంబంధించినటువంటి దొరుకుతుంది. కొన్ని సందర్భాలలో
ట్రిపుల్ 20 అని చెప్పేసి కొన్ని కంపెనీల దగ్గర కూడా దొరుకుతుంది. ఎన్పికేలు 20-20-20. సో ఇది కూడా నీటిలో కరిగే ఎరువులను వేయాలి. కానీ నార్మల్గా దొరికేటువంటి 3-17 లేదా 14-35-14 ఇట్లాంటి కొన్ని మసాలా బస్తాలకు సంబంధించినటువంటి రైతులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవి నీళ్ళల్లో కరగవు. నీటిలో కరిగే ఎరువులను మాత్రమే నీళ్ళల్లో ఇస్తే ఆ నీళ్ళల్లో వేరు వ్యవస్థ ఎక్కడుందో అక్కడ ఫర్టిగేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా 12 రోజుల నుంచి 14 రోజులకు ఫర్టిగేషన్ స్టార్ట్ చేసినప్పుడు 1919తో స్టార్ట్ చేసుకొని అదేవిధంగా నెక్స్ట్ డోస్లో 12-61 అదేవిధంగా క్లోరోఫిల్ కంటెంట్ బాగా డెవలప్ అయిపోయి మొక్క బాగా ఎదుగుదల కోసం అవసరమైనప్పుడు మెగ్నీషియం సల్ఫేట్ను అదేవిధంగా ఈ మైక్రో న్యూట్రియంట్స్తో పాటు మేజర్ న్యూట్రియంట్స్తో పాటు మైక్రో న్యూట్రియంట్స్ కూడా అవసరం పడతాయి. దానికి ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కానీ కాంబినేషన్స్కి సంబంధించినటువంటి ఉంటుంది. ఇచ్చినప్పుడల్లా ఒక్కో ఎకరానికి 200 నుంచి 300 గ్రాములు 400 గ్రాములు 500 గ్రాముల వరకు మనం మొక్క ఏజ్ను బట్టి మనం ఇచ్చుకుంటూ మ్యాక్సిమం 1 kg వరకు మనం ఫర్టిగేషన్ రూపంలో ఎరువులను ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మొక్క ప్రధానంగా 30 రోజుల వరకు శాఖీయ దశగా ఎదుగుతుంది. సో 25 రోజులు 30 రోజుల వరకు దినం తప్పించి దినం వాటర్ ఎప్పుడు పెట్టుకుంటే నీళ్లు పోషకాలు సమృద్ధిలో అందడానికి ఫర్టిగేషన్కి సంబంధించినటువంటి ఎరువులను నీళ్ళలో కలుపుకొని మనం ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా 30 నుంచి 45 రోజుల లోపు ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయి చిన్న చిన్న పిందెల రూపంలో పడుతుంది. దీంట్లో ప్రధానంగా మల్చింగ్కి సంబంధించినటువంటిది వేసుకున్నప్పుడు నీటి యొక్క తేమ బాగా తొందరగా ఆవిరైపోకుండా తేమను హోల్డ్ చేస్తూ మొక్కకు కావాల్సినటువంటి మోతాదులో నీటి యొక్క చెమ్మను ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలా మల్చింగ్ కవర్ షీట్లో మనం పుచ్చను సాగు చేస్తున్నప్పుడు ఫర్టిగేషన్ ఇచ్చినటువంటి ఎరువు నేరుగా తన యొక్క వేరు వ్యవస్థ దగ్గరకి అందుబాటులో ఉంటుంది. కాబట్టి మొక్కల యొక్క ఎదుగుదల కూడా బ్రహ్మాండంగా పర్ఫెక్ట్గా సాగుతుంది. సో ఇలా ఫర్టిగేషన్ 1919 అదేవిధంగా 12-61 అదేవిధంగా మెగ్నీషియం సల్ఫేటు అదేవిధంగా ఫార్ములా 4 లేదా ఫార్ములా 6 కాంబినేషన్తో చేసి దీని తర్వాత మనం 20 రోజులు 25 రోజులకు సంబంధించినటువంటి సమయం వస్తున్నప్పుడు మళ్ళీ కాల్షియం బోరాన్ ఇట్లాంటివి కూడా మనం కాల్బోరనే కావచ్చు బోరోకాల్ సంబంధించినటువంటి కంపోజిషనే కావచ్చు ఇట్లాంటివి నీటిలలో కరిపించుకొని మొక్కలకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇలా 12 రోజుల నుంచి లేదా 13 రోజులకు సంబంధించిన ఫర్టిగేషన్ స్టార్ట్ చేసుకున్నటువంటి రైతు సోదరులు 1919తో స్టార్ట్ చేసుకోవడం అదేవిధంగా 1261-0కు సంబంధించినటువంటి 12-61 మార్కెట్లో దొరుకుతుంది. దీంతో అదేవిధంగా మనకు మెగ్నీషియం సల్ఫేటు అదేవిధంగా ఫార్ములా 4 కానీ ఫార్ములా 6 కాంబినేషన్స్ దినం తప్పించి దినం ఇచ్చుకున్నట్టయితే ఒక 8 రోజుల టైం కలిసి వస్తుంది. సో 8 రోజులు అయిందంటే 20 రోజుల దగ్గరికి వస్తుంది. 20 రోజుల దగ్గరికి వచ్చిందంటే 8 ఆకుల నుంచి 10 ఆకుల దగ్గరికి వస్తుంది. ఇప్పటికే 15 రోజుల నాడో లేదా 16వ రోజు నాడు 4 ఆకుల నుంచి 6 ఆకులు 8 ఆకుల స్టేజ్ దగ్గరికి వచ్చే క్రమంలోనే ఖచ్చితంగా బోరాన్ ఒక 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున పైనుంచి పిచికారీ చేసుకోవడం ద్వారా రేపు భవిష్యత్తులో వచ్చే మగ ఆడ పుష్పాల యొక్క నిష్పత్తి సమానంగా వచ్చే విధంగా అదేవిధంగా కాయలు మంచి సైజుకు సంబంధించినటువంటి రావడానికి వీటన్నింటికి కూడా పనిచేస్తుంది. అదేవిధంగా 20 రోజులు దాటిన తర్వాత మళ్ళీ ఇంతకుముందుకు 1 కేజీ ఇచ్చుకున్నటువంటి ఎకరానికి 1 కేజీ ఇచ్చుకున్నటువంటి 1919 ఇవాళ మళ్ళీ సెకండ్ డోస్గా స్ప్లిట్గా ఇస్తున్నప్పుడు 2 కేజీలు ఎకరానికి చొప్పున మళ్ళీ 1919 మళ్ళీ 12-61 మళ్ళీ మెగ్నీషియం సల్ఫేటు మళ్ళీ వీలైతే పాస్పారిక్ యాసిడ్ మార్కెట్లో దొరికేటువంటి పాస్పారిక్ యాసిడ్ను వీలైతే తీసుకోవడం. పాస్పారిక్ యాసిడ్ చేయడం ద్వారా ఏంటంటే జనరల్గా ఇలా న్యూట్రియంట్స్ ఇవన్నీ ఇస్తున్నప్పుడు నీటి లోపల ఈ మొత్తం ఆ డ్రిప్పులు చౌకింగ్ అయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. సో 85.5% అగ్రికల్చర్ ఫుడ్ గ్రేడ్కి సంబంధించినటువంటి కంపోజిషన్లో మనకు పాస్పారిక్ యాసిడ్ మార్కెట్లో దొరుకుతుంది. సో ఈ దొరికినటువంటి పాస్పారిక్ యాసిడ్ను డ్రిప్పుల ద్వారా ఇవ్వడం ద్వారా మొక్కకు ఇప్పుడు 12-61లో 12% నత్రజని ఉంటే 61% భాస్వరం ఉన్నట్టు. అదే పాస్పారిక్ యాసిడ్ లాంటి ఎరువును ఇచ్చినప్పుడు లిక్విడ్ను వాటర్ లోపలి డైల్యూషన్ చేసుకొని ఇచ్చినప్పుడు సో మనం 85.5% న్యూట్రియంట్ను నేరుగా భాస్వరాన్ని
ఇచ్చినట్టయితుంది. సో భాస్వరం యొక్క ఎరువు ప్రధానంగా వేరు వ్యవస్థ స్థిరీకరణ కోసం పనిచేస్తుంది కాబట్టి కొంత పాస్పరిక్ యాసిడ్ను కూడా అప్పుడప్పుడు ఒక 20 రోజులకు ఒకసారి చొప్పున ఒక ఎకరానికి 1 లీటర్ లేదా 2 లీటర్ల చొప్పున మనం 20 లీటర్ల బకెట్లో కలుపుకొని మనం డ్రిప్ను ఫర్టిగేషన్ ద్వారా చేసుకున్నప్పుడు మనకు పర్ఫెక్ట్గా మొక్క ఎదుగుదల అనేది వస్తుంది. ఇదే విధంగా 25 రోజులు దాటి 30 రోజుల దగ్గరికి వచ్చినప్పుడు కాల్షియం నైట్రేట్ అని చెప్పేసి మార్కెట్లో మనకు సిఎన్ అని చెప్పేసి దొరుకుతుంది. సో కాల్షియం నైట్రేట్ను కూడా 1 కేజీ ఎకరానికి చొప్పున స్టార్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా దీంతో పాటు పూత పింద స్టేజ్కి సంబంధించినటువంటి రావడానికి స్కోప్ ఉన్నటువంటి టైం స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి 25 రోజులు 28 రోజుల డోస్కి వచ్చినప్పుడు 13045ని ఒక ఎకరానికి 1 కిలో చొప్పున మనం ఫర్టిగేషన్ రూపంలో రసాయన ఎరువులకు సంబంధించినటువంటి కంపోజిషన్ను చేసుకుంటాం. ఇలా కాల్షియం నైట్రేటు అదేవిధంగా 13045 ఈ కంపోజిషన్కు సంబంధించినటువంటి పరిస్థితిని చేసుకొని 30 డేస్కు సంబంధించింది వస్తుంది. ఎప్పుడైతే 30 డేస్కు సంబంధించినటువంటి కండిషన్ వచ్చినప్పుడు అప్పటికే తీగ పాకడం అక్కడక్కడ ఫ్లవర్ బడ్స్ వస్తుంటాయి, ఓపెన్ అవుతుంటాయి. సో ఇలా ఫ్లవర్ బడ్ ఓపెన్ అయ్యి జరిగే క్రమంలో మళ్ళీ ఒకసారి బోరాన్ 2 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కొట్టుకోవడం ద్వారా మగ పుష్పాల యొక్క సంఖ్య ఆడ పుష్పాల యొక్క సంఖ్య సమృద్ధిగా ఉండడానికి ఈ సంపర్కం జరిగి మొత్తం కాయలుగా ఫర్టిలిటీ జరగడానికి ఇది అవకాశం ఉంటుంది. తర్వాత ఫోలియర్ స్ప్రేగా కూడా ఒకసారి మనం డ్రిప్ ద్వారానే ఇవ్వడం కాకుండా పై ద్వారా పిచికారీ చేసుకోవడానికి కూడా 1919 కావచ్చు, అదేవిధంగా 13045 కావచ్చు, ఏదో ఒక దాన్ని ఫ్లవరింగ్ స్టేజ్లో పిచికారీ చేసుకోవడానికి అవసరం ఉన్నప్పుడు 5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున 1919, అదేవిధంగా ఫార్ములా 4ను ఒక 5 గ్రాముల లీటర్ నీటికి చొప్పున మిక్స్ చేసుకొని కాంబినేషన్లో పిచికారీ చేసుకోవడం ద్వారా పూల యొక్క ఉత్పత్తి బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత 30-35 రోజుల దగ్గరికి వచ్చినప్పుడు శాఖీయ ఉత్పత్తి యొక్క దశ బాగా పెరుగుతుంటుంది. సో ఈ శాఖీయ ఉత్పత్తి బాగా పెరిగినప్పుడు మొక్కలకు సంబంధించినటువంటి ఎరువులలో అదేవిధంగా మనకు మార్కెట్లో దొరికే అమ్మోనియం ఉంటుంది, అదేవిధంగా కొద్ది మోతాదులో నీటిలో కరిగేటువంటి యూరియా కావచ్చు, అదేవిధంగా వైట్ పొటాష్కి సంబంధించినటువంటి మిశ్రమాన్ని తీసుకొచ్చుకొని ఈ స్టేజ్లో ఈ 1919 అదేవిధంగా 1261 అదేవిధంగా 13045 మెగ్నీషియం సల్ఫేటు కాల్షియం నైట్రేటు ఫార్ములా 4 ఫార్ములా 6 కాంబినేషన్ను చేసుకుంటూ మొక్కల యొక్క తీగ బాగా పెరుగుతుంటుంది. ఇప్పటిదాకా దినం తప్పించి దినం ఇచ్చుకునేటువంటి నీళ్లు కాస్త రోజు ఇచ్చుకునేటువంటి పరిస్థితికి వస్తుంది. వాటర్ మెలన్ అంటేనే ఖచ్చితంగా తప్పనిసరిగా నీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈ డోసు రూపంలో దినం తప్పించి దినం లేదా నుంచి రోజు విడిచి రోజుకు వచ్చే పరిస్థితి వస్తుంది. సో ఇలా రోజు విడిచి రోజు నుంచి రోజు ఇచ్చే పరిస్థితికి వచ్చినప్పుడు ఖచ్చితంగా తన యొక్క డోసు 1 కేజీ 1.5 కేజీ 2 కేజీ 3 కేజీ 3.5 కేజీ వరకు కూడా సైజుకు సంబంధించినటువంటి పరిస్థితి పెరుగుతున్నప్పుడు మనం ఇచ్చుకునే క్యాలిక్యులేషన్ను పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో వేరేజ్ 35 రోజులు 40 రోజుల క్రమంలో ఆల్రెడీ పూత పాలినేషన్ అయిపోయి ఫ్లవర్ నుంచి ఫ్రూట్ కన్వర్షన్ అయ్యేటువంటి పరిస్థితి 40 రోజులు 45 రోజుల లోపు మనం చూస్తాం. ఈ 40 రోజుల నుంచి 55 రోజులు 60 రోజుల వరకు తప్పనిసరిగా వాటరు రోజు మొదట 1 లీటరు 2 లీటర్లు 3 లీటర్ల నీళ్లు మొక్కకిస్తే 15 రోజులు 20 రోజుల వరకు 20 రోజుల నుంచి 30 రోజుల వరకు 2 లీటర్ల నుంచి 4 లీటర్లు 30 రోజుల నుంచి 40 రోజుల వరకు 8 లీటర్ల నుంచి 10 లీటర్లు అదే 40 రోజుల నుంచి 50 రోజులు 60 రోజుల వరకు 30 లీటర్ల నుంచి 40 లీటర్ల నీళ్లు ఒకే మొక్కకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే డ్యూరేషన్ ఆఫ్ అవర్స్ 1 అవర్ 2 అవర్స్ 3 అవర్స్ అట్లా పెంచుకుంటూ పోవడం ద్వారా మనం వాటర్ మెలన్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీని మనం పెంచాలి. తద్వారానే మనకు మంచి సైజు రావడానికి నాణ్యంగా ఉండడానికి పనిచేస్తుంది. జనరల్గా ఎప్పటిదాకా ఇచ్చుకోవాలి ఫర్టిలైజర్కి సంబంధించినటువంటిది దాదాపు 60 రోజుల వరకు ఫర్టిగేషన్కి సంబంధించినటువంటిది మనం చేస్తూ ఎప్పుడైతే పూత నుంచి పిందెకు కన్వర్షన్ అయ్యిందో అప్పుడు 1919 ఇవి తగ్గించుకొని 13045 052 34 ఇట్లాంటి కాంబినేషన్కు సంబంధించినటువంటి ఎరువులను ఫర్టిగేషన్ రూపంలో
వాడుతూ అయితే ఎందుకు ఒకరోజు ఇది ఇవ్వాలి రెండో రోజు ఇది ఇవ్వాలని పర్టికులర్గా ఇదే చెప్పడం లేదు. ఎందుకు అనంటే రైతు తన అందుబాటులో ఉన్నటువంటి ఎరువులను అమోనియా కావచ్చు, మెగ్నీషియం కావచ్చు, 1919 కావచ్చు, 13045 కావచ్చు, 05234 కావచ్చు, 0050 కావచ్చు, లేదా వైట్ పొటాష్ కావచ్చు, ఏదో ఒక దాన్ని ఎన్పికే కంపోజిషన్ను మనం ఇవ్వాలి. చాలామంది వివిధ రకాల ఫర్టిగేషన్కు సంబంధించింది మాట్లాడుతుంటే మీరు అంతా కెమికల్ ఇవ్వమంటున్నారు, కెమికల్కి సంబంధించినటువంటి ఎరువులు ఇవన్నీ ఇచ్చి ఎరువులకు సంబంధించినటువంటి ఏదో ఇంజెక్ట్ చేస్తున్నారు అదని చెప్పి కొంత అపోహకు గురయ్యే పరిస్థితి ఉంది. మనం మొక్కలను తీసుకునేదే మొక్కలు తినే ఆహారాన్ని మనం ఇస్తున్నాం. నత్రజని, భాస్వరం, పొటాషియం. ఇప్పుడు నేను వాటర్ మెలన్ తీసుకున్నప్పుడు నాకు పొటాషియం యొక్క అవసరం ఉన్నది, నీటి యొక్క అవసరం ఉన్నది. దాని ద్వారా నేను నా బాడీకి, నా నిత్య జీవితంలోకి, హ్యూమన్ బాడీకి నాకు పొటాషియం అవసరం ఉంది కాబట్టి వాటర్ మెలన్కి సంబంధించినటువంటి కన్సంప్షన్ చేస్తున్నాం. ఇక్కడ ఏం వేరే రకమైనటువంటి మందులో లేకపోతే బాడీ లోపల ఇంజెక్ట్ చేస్తున్నారు, ఇది జరుగుతున్నారు అనేటువంటి రైతులు అపోహను వేరే వాళ్ళు తినే కన్జ్యూమర్స్ అపోహలకు గురి చేసే పరిస్థితి ఉంది. కానీ రైతు సోదరులు పుచ్చలో అధిక దిగుబడులు సాధించాలంటే పుచ్చకు సంబంధించినటువంటి ఫర్టిగేషన్ మేనేజ్మెంటు, న్యూట్రియంట్ మేనేజ్మెంటు ప్రాపర్గా పాటించినప్పుడు ఈ హీలింగ్ కెపాసిటీ జరిగే పరిస్థితి ఉండదు. జనరల్గా కాయ యొక్క సైజుకు సంబంధించినటువంటి చాలామంది రైతులు ఏమంటుంటారంటే 40 రోజులప్పుడు సుమారు ఒక్కొక్క పిందె 10 గ్రాములు 20 గ్రాముల సైజు, 30 గ్రాముల లోపు సైజు ఉంటుంది. 45 రోజులకు వచ్చేసరికల్లా అది 50 నుంచి 100 గ్రాముల సైజు అవుతుంది. 50 రోజుల నుంచి 55 రోజులకు వచ్చేసరికల్లా అది 2 కేజీలు అవుతుంది. 60 రోజులు వచ్చేసరికల్లా అది 4 కిలోల నుంచి 5 కిలోలకు వస్తుంది. సో 5 కిలోలకు వచ్చేటువంటి స్టేజ్ దగ్గరికి అప్పటికి రెడ్ కలర్ పిగ్మెంట్ అనేది డెవలప్మెంట్ కాదు. సో 60 రోజుల నుంచి 65 రోజులకు వచ్చేసరికి అది 5 కేజీల నుంచి కాస్త 7 కేజీలకు అయిపోయి కలర్ డెవలప్మెంట్ 58 రోజు 60 రోజుకు స్టార్ట్ అయిపోయి 65 రోజు లేదా 68 రోజు లేదా 70 రోజుల వరకు ఫుల్ మెచ్యూరిటీకి సంబంధించినటువంటి కండిషన్ వస్తుంది. సో రైతు సోదరులు ఇచ్చేటప్పుడు కానీ న్యూట్రియంట్స్ చేసేటప్పుడు కానీ మ్యాక్సిమం 5 కేజీలు ఎకరం చొప్పున ఫర్టిగేషన్ ఇచ్చుకునేటువంటి స్టేజ్ దాకా వెళ్ళొచ్చు. సో ఇలా జరిగే క్రమంలో కాయ యొక్క సైజు 4 కిలోలు 5 కిలోలు పెరిగే వయస్సుకు సంబంధించినటువంటి కండిషన్ వచ్చినప్పుడు మనం నీళ్లు 1 లీటరో 2 లీటర్లో లేదా ఒక అర్ధగంట సేపో గంట సేపో ఇచ్చి నేను కూర్చుంటా సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నప్పుడు రైతులు అత్యధిక దిగుబడిని పొందడానికి నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వాటర్ మేనేజ్మెంట్లో చాలా జాగ్రత్తలు అవసరం, న్యూట్రియంట్ మేనేజ్మెంట్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తేనే మీకు అధిక దిగుబడులు వస్తాయి. సుమారు ఒక్కొక్క ఎకరానికి 15 టన్నుల నుంచి 20 టన్నుల దిగుబడి, 30 టన్నులు 25 టన్నులు దిగుబడి తీసినటువంటి రైతు సోదరులు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క సక్సెస్ ఫార్ములా ఏంటి జరుగుతున్నదంటే వాళ్ళు మెజారిటీగా వాటర్ మేనేజ్మెంట్ అండ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ప్రాపర్గా మెయింటైన్ చేసినారు కాబట్టి ఇది జరుగుతుంటుంది. సో చీడపీడలు నష్టం ఏం జరుగుతుంది, అసలు ఎప్పుడెప్పుడు వస్తాయి, ఏం జరుగుతాయి? మొదటి స్టేజిలో వాటర్ మెలన్కి సంబంధించినటువంటి ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు కొంత మిడతల యొక్క బాధ, మిడతలు కొట్టడం, తర్వాత కుమరి పురుగులు, ఇట్లాంటి చిన్న చిన్న పురుగులు గింజల్ని డైరెక్ట్ తినేసేటువంటి పరిస్థితి వస్తుంది. సో దాన్ని నివారించుకోవడం కోసం గుళికలు ఇట్లాంటివి కలిపి కాంపోజిషన్లో మొదట నాటేటప్పుడే ఎక్కడెక్కడన్నా ఉన్నాయా, ఏమైనా ఎలుకలు ఉన్నాయా, వాటికి సంబంధించింది ఏమైనా ఉంటే వాటిని చేసుకోవడం. నాటిన తర్వాత 2 కాటిలిడన్ లీవ్స్ వస్తాయి. 2 లీవ్స్ అవి చాలా చిన్నగా ఉంటాయి, వాటిని రిమూవ్ చేసుకోవడం మంచిది. సో తద్వారా తీగ యొక్క వైన్ బాగా స్ప్రెడ్ అవుతుంటుంది. ఇది కాకుండా ఆకు తినే పురుగు, ఆకును గిచ్చుక తినేటువంటి పురుగు మనకు సర్వసాధారణంగా వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ పత్తి చేలు కానీ మిగతా పంటలు వేసుకొని రెండో పంటగా వాటర్ మెలన్ కల్టివేషన్ చేస్తున్నప్పుడు పచ్చ పురుగు, లద్దె పురుగు ఇట్లాంటివి ప్రధానంగా రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పచ్చ పురుగు, లద్దె పురుగు రాకుండా నివారణ కోసం ల్యూర్స్, ట్రాప్స్ మనకు అందుబాటులో ఉంటాయి. ఆ ఫిరమోన్ ల్యూర్స్ను పెట్టుకోవడం ద్వారా కూడా నివారించుకోవచ్చు. అట్లా కూడా కంట్రోల్ కానప్పుడు మనం పురుగు మందులకు సంబంధించినటువంటి దాంట్లో చాలా పురుగు మందులు కాంబినేషన్స్ కలపకుండా
న్యూట్రియంట్స్ తోటి ఎట్టి పరిస్థితుల్లో మిక్స్ చేయకుండా నేరుగా దానికి ఏ పురుగు అయితే వచ్చిందో దాన్ని నివారించడం కోసం మనం పురుగు మందుల యొక్క పిచికారి చాలా తక్కువ మోతాదులో చేసుకోవడం ద్వారా మేలైన యాజమాన్య పద్ధతులను పాటించుకోవచ్చు. అదేవిధంగా ఖర్చు కూడా తక్కువ చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. మరి ఏం కొట్టాలి? పురుగు వచ్చింది, పచ్చ పురుగు వచ్చింది అన్నప్పుడు మార్కెట్లో గ్రీన్ లేబుల్లో ఉన్నటువంటి కొరాజిన్కి సంబంధించినటువంటి మందు 0.3 ml to 0.5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవడం కావచ్చు. అదేవిధంగా ప్రొఫినోఫాస్ కానీ 2 ml లీటర్ నీటికి చొప్పున కానీ, ఎస్ఫేటు 1.5 grams లీటర్ నీటికి చొప్పున కానీ ఏదో ఒకదాన్ని, లేదు నేను ఆర్గానిక్లోనే చేయాలి అనుకుంటున్నా అని అంటే ఆర్గానిక్ పద్ధతుల్లోకి సంబంధించినటువంటిది కూడా పచ్చిమిరపకాయలకు సంబంధించినటువంటి మిశ్రమాన్ని పిచికారీ చేసుకోవడం కావచ్చు. అదేవిధంగా కొంత మోతాదులో ఇంగువ, పుట్టమన్ను, ఇంగువ ఇట్లాంటి కాంబినేషన్ను పిచికారీ చేసుకోవడం కావచ్చు. కషాయాలు, దశపర్ణి కషాయంకు సంబంధించినటువంటి ఆకులు, లార్వాలు, పురుగులు నివారించడం కోసం కూడా ఈ కషాయాల ద్వారా కూడా పిచికారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ద్వారా ఇది 15 రోజుల నుంచి 20 రోజులు 25 రోజుల లోపు ఈ పచ్చపురుగు రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కాయ వస్తున్నప్పుడు కూడా కాయ మీద చాలా వరకు పురుగు ఉంటుంది. సో 25 రోజులు 30 రోజులు తర్వాత నుంచి 45 రోజులు 50 రోజులకు వచ్చినప్పుడు ఈ కాయ మీద మొత్తం పురుగు అంతా కాయను తిని కాయను మొత్తాన్ని బ్లాక్ కలర్లో ఉన్న కాయను మొత్తాన్ని తెల్లగా చేసేటువంటి పరిస్థితి మనం అక్కడక్కడ చూస్తుంటాం. ఆ స్టేజ్లో కూడా ఒకసారి పురుగు మందులను పిచికారీ చేసుకున్నట్టయితే సరిపోతుంది. పెద్దగా పురుగు మందుల యొక్క వాడకం పెద్ద పరిస్థితి కాదు. ఎందుకంటే చాలా చిన్న క్రాపు, 70 రోజులు 75 రోజుల లోపలనే మనం 80 రోజుల లోపలనే పంట అయిపోతుంది. కాబట్టి చాలా వాటర్ మేనేజ్మెంట్, అదేవిధంగా న్యూట్రియంట్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసుకుంటూ లింగాకర్షణ బుట్టలు ఇవన్నీ పెట్టుకొని దోమ అక్కడక్కడ రావడానికి అవకాశం ఉంటుంది. ఎల్లో, బ్లూ, వైట్ స్టిక్కీ ట్రాప్స్ పెట్టుకోవడం ద్వారా దోమల యొక్క పరిస్థితిని కూడా మనం కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.